ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృప వలన మీరు బాగున్నారని నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బాగుండాలి అని మానక ప్రార్థన చేస్తున్నాను. కృపా సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు అన్ని విషయాలలో ఆయన సహాయము, కృప, సమాధానము, నెమ్మది అనుగ్రహించి విస్తరింపచేయునుగాక. ఆమెన్. అమూల్యమైన మాటతో ఆదరణకరమైన మాటను ప్రభు మనకు అనుగ్రహించి బలపరుస్తున్నారు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనే లేఖనము దేవుని యొక్క ఉన్నత మనస్సు మన ఎడల ఆయనకున్న బాధ్యతను కనపరుస్తున్నాడు. కన్న తల్లిదండ్రులైన మన బరువుని మనం ఎలా మోయాలో, మన బాధ్యతను మనం ఎలా నిర్వర్తించాలో, మన జీవితాన్ని మనం ఎలా కొనసాగించుకోవాలో, మన చింతలన్నిటినీ ఎలా పరిష్కరించుకోవాలో నేర్పిస్తారు. సృష్టికర్త అయిన దేవుడు, పరమ తండ్రి ఆయన అంటున్నాడు, మీరు తీర్చుకోవడం కాదు కానీ మీ చింత యావత్తు ప్రతి చిన్న సమస్యను కూడా నా మీద వేయండి. మీరు నా మార్గాలలో కొనసాగండి. మీరు విశ్రాంతితోనూ నెమ్మదితోనూ సౌఖ్యముతోనూ ఆనందముతోనూ ఉండాలి అని ప్రభు మనలను గూర్చి ఎంతగా ఆశిస్తున్నాడో కదా. ఈ లేఖనాన్ని మనం చదివినప్పుడు, విన్నప్పుడు దేవుని యొక్క ఉన్నత మనస్సు మనకు అర్థమవుతుంది కదా. మరి మన చింతలు మనం మోస్తూ, మన భారమును మనం భరించుకుంటూ దేవుని దూషించటం న్యాయమా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయటం న్యాయమా? ఒక్కసారి మనం ఆలోచిద్దామా? మన భారములన్నిటినీ భరించు యేసు వైపు మనం చూస్తూ ఆయన మార్గాలలో కొనసాగితే మనలను ఆయన విశ్రాంతికరమైన మార్గము, ప్రశాంతకరమైన మార్గమును మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ భారాన్ని నేను మోస్తున్నాను, నేను నడిపించువాడనై ఉన్నాను, నేను మిమ్మలను గమ్యస్థానానికి చేర్చువాడనై ఉన్నాను అంటున్నారు కదా. ప్రభు యొక్క ఉన్నత మనస్సుకి మనము థ్యాంక్స్ చెబుదామా? తన పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితమును అనుగ్రహించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన ప్రతి క్షణము కూడా కనుపాపు వలె మీరు మమ్మలను కాపాడుతున్నారయ్యా. మా క్షేమమును కోరుకున్న నా తండ్రి, అనుదినము అనుక్షణము నా తండ్రి, మీ కృపతో మమ్మలను నింపి తృప్తిపరచుమని వేడుకుంటున్నామయ్యా. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని లేఖన భాగాన్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. అవునయ్యా, మా బరువుని, మా భారాన్ని మేము మోయలేని స్థితిలో ఉన్నామని ఎరిగిన దేవుడము. కన్న తల్లిదండ్రులైనా మా బరువుని, భారముని ఎలా మోసుకోవాలో నేర్పిస్తారే కానీ నాయన, భారమును భరించువాడవైనా భారము భరించువారు ఎవరు లేరు కదయ్యా. నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, మమ్మలను ఆదరించిన దేవుడవు నీవే, ప్రాణ స్నేహితుడవు నీవేనయ్యా. నా మంచి స్నేహితుడా, మీకు స్తోత్రాలయ్యా. మీ కృపతో మమ్మలను నడిపిస్తున్నారయ్యా. ఇక మీదట కూడా నడిపించుటకు శక్తి కలిగిన మీపైనే ఆనుకుంటున్నామయ్యా. మీరే మా ఆధారమని మీ శరణజొచ్చిన నీ పిల్లలను విడిచిపెట్టొద్దయ్యా, దాటి వెళ్ళొద్దయ్యా. నీ పిల్లలు పడుతున్న వేదన, రోదన, చేస్తున్న అంగలార్పును, పెడుతున్న మొరను మీరు వినండి. మీ కృప చూపండి, దయ చూపండి, మీ సహాయమునివ్వండి అయ్యా. మరి కృంగి నశించిపోవటం మీ చిత్తము కాదని మీ లేఖనం సెలవిస్తుంది. మేము నాయనా చింతలతోనూ, వేదనలతోనూ, బాధలతోనూ, భారముతోనూ, బరువుతోనూ కృంగిపోవడం మీ చిత్తము కాదని మరొకసారి మమ్మలను ధైర్యపరిచారు నాన్న. మీ స్తోత్రాలు. ప్రతి విషయంలో కూడా వారి చింత యావత్తు మీపై మోపి నానా మీ పాద సన్నిధిలో పెట్టి పరిష్కార మార్గమును చూచున్నట్లుగా, పరిష్కరించబడే మార్గమును వెదకున్నట్లుగా కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. నీ బిడ్డలు ఏదైతే మోయలేకపోతున్నారో
ఏదైతే సహించలేకపోతున్నారో, ఇక తాళలేను అంటున్నారో, ఆ ప్రతి భారము నుండి మీరు విడిపించండి నాన్న. మీరు విడిపించండి, కృప చూపండి, సహాయమునివ్వండి, నెమ్మదినివ్వండి. వారిని వేధిస్తున్న వ్యాధి బలహీనతలను తొలగించండి. ఆర్థిక సమస్యల నుండి విడుదలనివ్వండి ప్రభువా. శత్రు పోరాటాల నుండి విడుదలనివ్వండి నాన్న. అశాంతి కలవరములన్నీ యేసు నామములో విడిచిపోవునుగాక. కృప చూపుమని వేడుకుంటున్నాం. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి, ఆశీర్వదించి, నెమ్మదినిచ్చి, మీ కృపతో నింపి తృప్తిపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ చింత యావత్తు ఆయన పైన వేసి, ప్రభు యొద్ద మనకు ప్రతి సమస్యకు పరిష్కారము కలదు కదా. దేవుని యొద్దకు వద్దాం. ఆయన అనుగ్రహించే నెమ్మదిని మనము పొందుకుందుముగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి వాగ్దానములు. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ, ఇతరులకు షేర్ చేస్తూ, ఇతరులను ప్రోత్సహిస్తూ, ఈ పరిచర్యను ప్రేమిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు నిండైన దీవెనలతో నింపి తృప్తిపరచునుగాక. ఆమేన్.